ఓం నమో వెంకటేశాయ. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజదివాకరః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. పరమపావనమైనటువంటి మార్గశీర్ష మాసంలో ఈరోజు 8వ రోజులోకి ప్రవేశించాం. అష్టమి తిథి అంటాం. ఈనాడు అనేకమైనటువంటి విశేష విషయాలు ఈ అష్టమి తిథిలో మనం తెలుసుకుందాం. ఈ అష్టమికి సౌమ్య అష్టమి లేదా ప్రథమాష్టమి, అదేవిధంగా భద్రాష్టమి, అదేవిధంగా భీష్మాష్టమి, అదేవిధంగా దుర్గాష్టమి అనేటటువంటి అనేకమైనటువంటి పేర్లున్నాయి అంటున్నారు. భద్రా అష్టమి అంటే మన భారతదేశంలో అనేకమైనటువంటి పుణ్యతీర్థాలు ఉన్నాయి. అందులో భద్రావతి అనేటటువంటి ఒక నది. ఆ నదిలో కనుక ఈనాడు చక్కగా స్నానాలు ఆచరించి తమ ఇష్టదైవాలను ఆరాధించినట్లయితే అభీష్ట సిద్ధులు కలుగుతాయి అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు దుర్గాష్టమి. దుర్గాష్టమి అంటే సాధారణంగా మనకి నవరాత్రులలో వచ్చేది అనుకుంటాం. అది ప్రధానమైనటువంటి విషయం. అంతేకాకుండా కొన్ని అమ్మవారి యొక్క విశేష లీలలను పురస్కరించుకొని ఆయా మాసాలలో ఈ దుర్గాష్టమి అనేటటువంటి దానిని భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వారు జరుపుకునేటటువంటి ఆచారం ఈనాటికి సాగుతోంది. మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం స్మరణ చేసుకోవాలి. కాలం ఎంత ముందుకు వెళుతున్నా, లోకం వైజ్ఞానికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క వైభవాలను, భగవంతుని యొక్క చరిత్రలను, భగవంతుని యొక్క స్తోత్రాలను, అదేవిధంగా సర్వవిధ దేవతల యొక్క ఆ ఆరాధనలు, పూజలు, వ్రతాలు అనేటటువంటివి ఎప్పటికీ మానరాదు. ఎన్ని రకాలైనటువంటి మనం లౌకికమైన వ్యవహారాల్లో ఉన్న మన జీవితంలో కనీసం ఏదో ఒక సమయంలో దైవ చింతన, భగవత్ ప్రార్థన, పూజలు, దానములు, వ్రతములు మొదలైనటువంటివి నిర్వహించుకుని తీరాలి అని మనకి స్మృతి శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి భగవంతుని ఆజ్ఞ ఏమిటి? శృతి స్మృతి మమేవ ఆజ్ఞ అని విష్ణు ధర్మోత్తర పురాణంలో స్వామి యొక్క విషయాన్ని స్వయంగా తెలియజేస్తున్నారు. అక్కడ శృతులు స్మృతులు, వాటిలో ఏం తెలియజేయబడుతోంది? భగవత్ తత్వాన్ని తెలుసుకోండి, భగవానుని ఆరాధించండి. ఆ రకంగా ఈనాడు మనం ఈ అష్టమి తిథి నాడు విశేషంగా ఈ దుర్గాష్టమి, దుర్గాదేవికి గనక పూజలను, అదేవిధంగా రకరకాలైనటువంటి అర్చనలను నిర్వహించుకుని చక్కగా ప్రసాదాలను సమర్పించి అందరికీ కూడా ఈ ప్రసాదాన్ని పంచుకుని పూజ చేసుకోవాలి అంటున్నారు. ఇవన్నీ కూడా మన ఆంధ్రదేశంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా ఎంతోమంది భక్తి ప్రపత్తులతో ఈనాటికి ఆచరించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ భీష్మాష్టమి అనేటటువంటి దాన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గుజరాత్, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల వాళ్ళు ఆచరించుకుంటారు అని తెలుస్తోంది. అదేవిధంగా
మనకి ఈ ఢిల్లీ, హర్యానా మొదలైన ప్రాంతాల్లో కూడా భీష్మునికి గొప్ప విశేషమైనటువంటి ఆరాధన ఉంటుంది ఈనాటికి కూడా. ఎందుకని? భీష్మ పితామహుడు సకల ధర్మవేత్త, నిత్య అనుష్ఠాన తత్పరుడు, శ్రీమన్నారాయణుడి యొక్క పరమ భక్తుడు. కాబట్టి ఈనాటికి ఉత్తర దేశంలో అధికంగా ఈ భీష్మాష్టమి అనే పేరుతో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు మొదలైనటువంటివన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు అంటున్నారు. మరొక విషయం మనం తెలుసుకోవాల్సినటువంటిది, ఈనాడు మన ఆంధ్రదేశంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ మొదలైనటువంటి దాక్షిణాత్య రాష్ట్రాలలోనూ, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలలో ప్రధానంగా ఈనాడు కాలభైరవాష్టమి అనేటటువంటి పర్వదినాన్ని జరుపుకుంటారట. పరమశివుని యొక్క ఆజ్ఞతో అవతరించినటువంటి ఆ కాలభైరవాష్టమిని ఈరోజు చేస్తారట. కాశీ క్షేత్రంలో ఈరోజు కాలభైరవునికి విశేషమైనటువంటి పూజలు, విశేషమైనటువంటి ఆరాధనలు జరుగుతాయి అని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి కాలభైరవుని యొక్క ఆ గాథ, పురాణ గాథ మనందరం ఈ సందర్భంగా కొంచెం స్మరించుకుందాం. పరమశివునికి అదేవిధంగా చతుర్ముఖ బ్రహ్మకి కూడా ఇద్దరి మధ్యలో ఒకనాడు మహత్వం విషయంలో తేడా వచ్చిందిట. అప్పుడు ఆ తేడా వైరం వరకు కొంత దూరం వెళ్ళిందిట. వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మ పరమశివుని విషయంలో కొద్దిగా ఇద్దరు మాట పెరగటంతో ఆయన బ్రహ్మగారు పరమశివుని కొంచెం నిందించినట్లుగా జరిగిందిట. అప్పుడు ఆయన కాలభైరవుడు అనేటటువంటి ఒక అతనిని తను సృష్టించి బ్రహ్మ మీదకి పంపించాడట. అప్పుడు ఆ కాలభైరవుడు బ్రహ్మగారి ఒక శిరస్సును ఖండించాడట. ఆ బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోవటానికి ఏం చెయ్యాలి అని పరమశివుని ప్రార్థిస్తే, పరమశివుడు నీవు పుణ్యక్షేత్రాలలో స్నానం చేసినట్లయితే నీ యొక్క దోషం తొలగుతుంది అన్నాడట. అలా ఆ కాలభైరవుడు అన్ని చోట్లకి, అన్ని క్షేత్రాల్లో తిరుగుతూ, అన్ని తీర్థాలలో స్నానం చేస్తూ కాశీ క్షేత్రానికి వెళ్ళి గంగానదిలో తాను ఆ స్నానం చేయంగానే తన యొక్క ఆ బ్రహ్మహత్యా పాప సంబంధమైనటువంటి దోషం తెలిగిపోవటం చేత ఆయన పరమశివుని ధ్యానించాడట, ప్రార్థించాడట. అప్పుడు పరమశివుడు నీవు ఈ కాశీక్షేత్రంలోనే ఉంటూ, క్షేత్రపాలకునిగా ఉంటూ నీవు ఇక్కడ పూజలు అందుకొనుగాక, ముందుగా నిన్ను అర్చించిన తర్వాతే నా యొక్క అర్చన జరుగుతుంది, అందరూ కూడా నిన్ను ఆరాధించాకే నన్ను ఆరాధిస్తారు అని ఆయన వరమిచ్చారట కాలభైరవునికి. కాబట్టి ఈ విధంగా కాలభైరవుని యొక్క వైశిష్యం మనకి ఈనాడు స్మరించుకునేటటువంటి అదృష్టం మనకి కలిగింది. అంతేకాదుట జగద్గురువులు ఆ శంకరాచార్యుల వారు కూడా 8 శ్లోకాలతో కాశీపురాధినాథం కాలభైరవం భజే అని 8 శ్లోకాలను కాశీపురాధినాథం కాలభైరవం భజే అనేటటువంటి మకుటంతో 8 శ్లోకాలతో ఒక విలక్షణమైన స్తోత్రాన్ని కూడా మనకి శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించారు అంటారు. మనకి అంతటి వైశిష్ట్యం కలిగినటువంటిది ఈనాటి ఈ కాలభైరవాష్టమి. కాబట్టి అన్ని శైవక్షేత్రాలలో కూడా కాలభైరవునికి ముందుగా పూజలు జరుగుతాయిట. ఆ తర్వాతే పరమశివునికి అభిషేకాదులు, అర్చనలు జరుగుతాయి అని శాస్త్రాలలో మనకి తెలియజేయబడుతుంది పురాణ గాథ ద్వారా. ఇంతటి వైభవం కలిగినటువంటి ఈనాడు, ఈ అష్టమి నాడు మరొక విశేషం కూడా ఉందట. అన్నపూర్ణాష్టమి అనేటటువంటి పేరుతో కూడా ఈరోజు పిలువబడుతోందిట. ఎవరైతే ఈరోజు చక్కగా తాము ధర్మార్జనగా చేసినటువంటి సంపాదనతో, తాము ధర్మంగా సంపాదించినటువంటి ద్రవ్యంతో ఎవరైతే కనుక చక్కగా అన్నదానాన్ని నిర్వహిస్తారో అటువంటి వాళ్ళకి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత విశేషమైనటువంటి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. వారి యొక్క వంశంలో 8 తరాల వరకు కూడా అందరూ కూడా మోక్షాన్ని పొందుతారు అనేటటువంటి విషయం మనకి చక్కగా స్మృతి కౌస్తుభం అనేటటువంటి ఒక గ్రంథం తెలియజేస్తోంది అంటున్నారు.
అంతేకాదు ఇటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలన్నీ కూడా మనకి అనుష్ఠాన సంపూర్ణ చంద్రిక అనేటటువంటి గ్రంథంలో ఈ రహస్యాలన్నీ కూడా మనకి తెలియబడుతున్నాయి అని తెలియజేస్తున్నారు. ఇంతటి విశేషమైనటువంటి ఈ అష్టమి దుర్గాష్టమి, అదేవిధంగా భీష్మాష్టమి అనేటువంటి పేర్లతో పిలువబడుతోంది. ఇంతటి వైశిష్ట్యం కలిగినటువంటి ఈరోజు ఈ మాసంలో మనం స్మరించుకోవటం మన భాగ్య విశేషంగా భావిద్దాం. ఆ తరువాత మనం ప్రధానంగా తెలుసుకునేటటువంటి విషయం బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణంలో మనం ప్రధానంగా ఒక 100 శ్లోకాలలో ఉండేటటువంటి విషయాలను నిన్నటి వరకు స్మరించుకున్నాం. ఈరోజు మరికొన్ని శ్లోకాలలో ఏ విషయాలు చర్చింపబడ్డాయో స్మరించుకుందాం. వైవస్వతస్య మనోః కీర్త్యతే సర్గ విస్తరః బ్రహ్మాదికోశ ఉత్పత్తి భృగ్వాదీనాంచ కీర్త్యతే. ఆ తరువాత ఇక్కడ తెలియబడేటటువంటి ప్రధానమైనటువంటి అంశం వివస్వాన్. వివస్వాన్ అంటే గనక సూర్యభగవానుడు, ఆదిత్యుడు, 12 రకాలైనటువంటి ఆదిత్య స్వరూపాలు ఉన్నాయి. అందులో ఒకానొక స్వరూపం వివస్వాన్ అనేటటువంటి ఆదిత్యుడు. ఆయనకి అవతరించినటువంటి ఆ కుమారుడే ఈ వైవస్వతుడు అనేటటువంటిది. ప్రస్తుతం మనం ఈ వైవస్వత మన్వంతరంలో జీవిస్తున్నాం, ఈ కాలంలో ఉన్నాం. ఈ వైవస్వత మనువు యొక్క తల్లి పేరు సంజ్ఞాదేవి. ఆయన అసలు పేరు శ్రార్థదేవుడు అని పేరుట ఆయనకి. కాబట్టి ఈ మనువర్గంలో మనువులు ఉన్నటువంటి వాళ్ళలో ఈయన 7వ మనువుగా, చిట్ట చివరి మనువు 7వ మనువుగా కీర్తింపబడుతున్నారట. ఈయన కాలంలో ఓజస్వి అనే పేరు కలిగినటువంటి ఇంద్రుడు, అదేవిధంగా ఈయన కాలంలోనే అత్రి, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కాశ్యపుడు, జమదగ్ని మొదలైనటువంటి ఋషులు 7 ఋషులుగా కీర్తింపబడ్డారు. ఒక్కొక్క మన్వంతరంలో ఈ 7 ఋషుల యొక్క నామాలు, పేర్లు, అదేవిధంగా 7 ఋషులు కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటారు పేర్లు. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకమైనటువంటి ఋషులు తెలియబడుతూ ఉంటారు. ఆ విధంగా ఈ వైవస్వత మన్వంతరంలో ప్రస్తుతం మనకి అత్రి, గౌతమ మహర్షి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కాశ్యపుడు, జమదగ్ని అనేటటువంటి వాళ్ళు 7 ఋషులుగా కీర్తింపబడుతున్నారు అంటున్నారు. ఈయన యొక్క భార్య పేరు శ్రద్ధాదేవి. అంతేకాదు ఇతనికి ప్రధానంగా 9 మంది సంతానం కుమారులు ఉన్నారట. వారు ఇక్ష్వాకువు, నాభాగుడు, దృష్టుడు, సంయాతి, కరుషుడు, వృషద్రుడు, సుమంతుడు, అదేవిధంగా నరిష్యంతుడు, వృషప్రద్రుడు అనేటటువంటి 9 మంది సంతానం ఉన్నారట. వీళ్ళందరూ కూడా ఆయన యొక్క ఈ అనుగ్రహంతో వాళ్ళు కూడా అనేక సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు అనేటటువంటి విషయం మనకి అక్కడ తెలుస్తోంది. అంతేకాదు ఈయన కాకుండా వేలాది సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ వైవస్వత మనువు అందరికీ కూడా గొప్ప భక్తుడుగా, ఆదర్శప్రాయుడుగా, మనువులలో విలక్షణుడుగా ప్రకాశిస్తున్నాడు అంటున్నారు. ఆ తర్వాత మరొక ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోవాలి. వినిష్కృత్య ప్రజా సర్గే చాక్షుషస్య మునే శుభే దక్షస్య కీర్త్యతే సర్గ ధ్యానాత్ వైవస్వతే మన్వంతరే అనేటటువంటి మరొక విషయం కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నారద కృత సంవాదు దక్షపుత్రాన్ మహాబలాన్ నాశయామాస శాపాయ మానసో బ్రహ్మణ సుతః అనేటటువంటి విషయంలో కూడా మనకి మరికొన్ని ఇతివృత్తాలు తెలియబడుతున్నాయి అంటున్నారు. మనందరికీ తెలుసు దక్షుడు అనేటటువంటి ఆయన ఒక ప్రజాపతి అని మనకి తెలుసు. కానీ ఈ దక్షుడు అనేటువంటి ఆయన విషయంలో మరికొన్ని యుగాలలో మరికొన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి అంటున్నారు. దక్షుడు అనేటటువంటి పేరు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని యొక్క సోదరుడైనటువంటి భరతుడు, ఆ భరతుని యొక్క కుమారుడి పేరుడు కూడా దక్షుడుట. అందుకనే ఇతని పేరుతోనే తక్షకపురం లేదా దక్షపురం అనేటటువంటి ఒక పట్టణానికి ఇతని రాజుగా చేసి ఆ పట్టణాన్ని ప్రధాన నగరంగా చేసుకుని రాజ్యాభిషేకం భరతుడు చేశాడు అని కూడా మనకి తెలుస్తోంది. ఈ విషయం మనకి భాగవతంలో ఉంది అంటున్నారు. అంతేకాదుట
కృతయుగంలో కూడా నరిష్యంతుడు అనేటటువంటి ఒక రాజు. ఈ నరిష్యంతుడు ఎవరు అంటే ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి వైవస్వత మనువు యొక్క ఒకానొక కుమారుడు. ఈ వైవస్వత మనువు యొక్క కుమారుడైనటువంటి ఈ నరిష్యంతుడు అనే ఒక రాజు. ఆ రాజు యొక్క కుమారుడి పేరు చిత్రసేనుడు. అతని యొక్క కుమారుడు ఈ మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి దక్షుడుట. వీళ్ళది మీఢా వంశస్థులట. వీళ్ళు మీఢా వంశం అనేటటువంటి వంశానికి సంబంధించిన వారు అని మనకి తెలుస్తోంది. అంతేకాదు నవవిధ ప్రజాపతులలో ఈ దక్షుడే చిట్ట చివరి వాట. ఇతని యొక్క కథ మనకి చాలా వరకు ఒక జన్మ గురించే తెలుసు, కానీ దక్షునికి మరొక జన్మ కూడా ఉన్నదిట. ఒక జన్మలో దక్ష ప్రజాపతి ఎలా అవతరించాడు అంటే బ్రహ్మ యొక్క కుడి చేతి బొటనవేలు నుంచి పుట్టాడట ఈయన. అంతేకాదు బ్రహ్మ యొక్క ఎడమ చేతి బొటనవేలు నుంచి పుట్టినటువంటి ధరణి అనేటటువంటి కన్యను వివాహం చేసుకున్నట్ట దక్ష ప్రజాపతి. వీరికి ప్రధానంగా మొదటి సంతానంగా వీరికి మొదటగా కొంతమంది కుమార్తెలు పుట్టారట. వాళ్ళు ప్రధానంగా పెద్ద కుమార్తె సతీదేవి, అదేవిధంగా ధృతి, కీర్తి, మేధ, లక్ష్మి అనేటటువంటి 5 కుమార్తెలు పుట్టారట. పెద్ద కుమార్తె అయినటువంటి సతీదేవికి పరమశివునిచ్చి చాలా అంగరంగ వైభోగంగా వివాహం చేశాడట దక్షుడు. అయితే బ్రహ్మగారు చేసినటువంటి ఒక యజ్ఞంలో పరమశివుని అదేవిధంగా దక్షుణ్ణి కూడా పిలిపించాడట. అయితే దక్షుణ్ణి చూసినటువంటి శివుడు తాను భగవత్ స్వరూపం కాబట్టి, దక్షుడు ఒక సామాన్య ప్రజాపతి కాబట్టి అతనిని చూసి ఈయన లేవలేదుట. దాంతో అల్లుడు గారు తనని గౌరవించలేదు అనేటటువంటి ఒక సామాన్య ప్రవృత్తిని పట్టుకుని దక్షుడికి పరమశివుని మీద ఆగ్రహం కలిగిందిట. ఆయన భగవత్ స్వరూపుడు అనే విషయాన్ని మర్చిపోయాడు. ఆ రకంగా దక్షునికి పరమశివునికి కొంచెం వ్యతిరేకత పెరిగింది. దక్షుడు ఒకనాడు తన కుమార్తె అందరికీ కూడా స్త్రీలను పిలిచి వారందరికీ చీరలు పంచేటటువంటి ఒక కార్యక్రమంలో అతను కావాలని ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేసి అందరినీ పిలిచి పరమశివుని పిలవకుండా అవమానించి తద్వారా కుమార్తె అయినటువంటి సతీదేవి ద్వారా ఆయన ఆగ్రహాన్ని పొంది ఆ కథంతా మనకి తెలిసినటువంటి విషయమే. ఆ విధంగా దక్షుడు పరమశివుని నిందించడం, పరమశివుడు కోపంతో వీరభద్రుని సృష్టించి ఆ యజ్ఞాన్ని నాశనం చేయటం అదంతా మనకి తెలిసిందే. కాబట్టి తండ్రి యొక్క అవమానాన్ని తట్టుకోలేనటువంటి ఆ కుమార్తె దగ్ధమవటము, కోపించిన పరమశివుడు ఆ యజ్ఞాన్ని నాశనం చేయటం ఇదంతా కూడా ఒక రకమైనటువంటి జన్మలో జరిగినటువంటి విషయం అంటున్నారు. ఆ తర్వాత పరమశివుని యొక్క చివరికి పశ్చాత్తాపపడటం, విష్ణువు అదేవిధంగా బ్రహ్మ వీరిద్దరూ వచ్చి దక్ష ప్రజాపతికి బుద్ధి తెలియజేయటం, దక్ష ప్రజాపతి తనకి పశ్చాత్తాపం చెంది తన యొక్క శిరస్సును ఖండించిన తరువాత, మేక యొక్క శిరస్సును ధరించిన తరువాత అతనికి జ్ఞానం వచ్చి క్షమించమని ప్రార్థిస్తే పరమశివుడు చాక్షుష మన్వంతరంలో మరల మారిష అనేటువంటి ఆమెకు మళ్ళీ తిరిగి దక్షుడనేటువంటి పేరుతోనే జన్మించేటట్లుగా, మనుష్య రూపంలో జన్మించేటట్లుగా వరమిచ్చాడట పరమశివునికి. ఆ విధంగా దశవిధ ప్రజాపతులలో మారిష అనేటువంటి ఆమెకు పుత్రుడుగా ఈయన అవతరించాడట. ఆ తర్వాత పరమశివుడు అదేవిధంగా బ్రహ్మగారి యొక్క ఆదేశంతో ఈ దక్షుడు సృష్టి కార్యాన్ని చేయమని నిర్ణయింపబడ్డాడట, నియమింపబడ్డాడట. కానీ ఆయన తపస్సు చేయటం కోసం ఆ సృష్టి కార్య విషయాన్ని తన యొక్క కుమారులకు అప్పజెప్పాడట. అప్పజెప్తే అప్పుడు అఘమర్షణ తీర్థప్రాంతంలో తాను తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమయ్యి అసిక్ని అనేటటువంటి ఒక కన్యనిచ్చి అతనికి వివాహం చేశాడట. అప్పుడు ఆయనకి ఆ దక్షునికి హర్యస్వులు, శబళాస్వులు అనేటటువంటి పేరుతో భానువు, విశ్వ, సాధ్య, ప్రియ అనేటటువంటి పేరు కలిగినటువంటి కన్యలు 60 మంది పుట్టారట. అందులో ప్రధానమైనటువంటి ఆమె ప్రియ అనేటటువంటి పెద్ద కుమార్తె. అదేవిధంగా తన యొక్క పుత్రులకి తాను తపస్సు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో తాను వెళ్ళటం చేత సృష్టి కార్యం వారికి అప్పజెప్పాడట. అయితే ఈ విషయం తెలిసినటువంటి నారదుడు వచ్చి సృష్టి కార్యం నీకు అప్పగించినటువంటి నిర్వహణ నీవు నీ పుత్రులకు ఎలా ఇస్తావు అని ఆయనతో దక్షునితో వాగ్వాదానికి దిగాడట. అప్పుడు
నారదుడికి నారదుడికి ఆ దక్షుడు శాపాన్ని ఇచ్చాడట. నీవు కూడా ఈ రకమైనటువంటి కుమార్తెల యందు పుట్టుగాక, కాబట్టి నాకు నీవు వ్యతిరేకతను కలిగించడం చేత నీవు కూడా ఈ కుమార్తెకు పుట్టుగాక అని శపించాడట ఆ దక్షుడు నారదుని. అందువల్ల నారదునికి దక్షుడు కూడా శాపాన్ని ఇవ్వటం చేత నారదుడు కూడా దక్షునికి తిరిగి ప్రతిశాపాన్ని ఇచ్చాట. చివరికి తాను తపోభూమికి వెళ్ళి చివరికి ఆ దక్షుడు తన యొక్క తపోభూమికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడట. ఈ విధంగా ఒక దక్షుని యొక్క రెండవ జన్మ విషయాన్ని మనకక్కడ తెలియజేశారు అంటున్నారు. ఆ తర్వాత చివరికి ఈ తపస్సు అయిపోయిన తర్వాత ఆ జన్మ పూర్తయిన తర్వాత మరి యొక్క జన్మలో తన యొక్క కుమార్తె అయినటువంటి ప్రియకు నారదుడు తిరిగి పుట్టినట్లుగా బ్రహ్మ దక్షునికి ఒక సాంత్వనం, ఒక ఉపశమనాన్ని కలిగించారు అని ఇక్కడ మనకి ఆయన కథ ద్వారా తెలుస్తుంది. ఇంతటి విశేషం కలిగినటువంటి దక్ష ప్రజాపతి యొక్క వైభవం మనకి ఈ బ్రహ్మాండ పురాణంలోనే తెలియబడింది అంటున్నారు. ఆ తర్వాత తతో దక్షో అసృజత్ కన్యా వైరిణా నామ విశ్రుత మరుత్ ప్రవాహే మరుతో దిత్యాం దేవ్య అంచ సంభవ కీర్త్యతే మరుతాం చాత్ర గణాస్తే సప్త సప్తకా దేవత్వం ఇంద్రవానేన వాయుస్కంధేషు చాశ్రమ దైత్యానాం దానవానాంచ యక్షగంధర్వరక్షసాం సర్వభూత పిశాచానాం యక్షిణాం పక్షవీరుణాం వైనతేయ సముత్పత్తి తథా రాజ్యాభిషేచనం భృగూణాం విస్తర ప్రోక్తో తథా చాంగీరసామపి. ఈ రకంగా దేవి అయినటువంటి దితియందు పుట్టినటువంటి మరుత్ ప్రవాహంలో మరుత్ అనేటటువంటి ఒక ఆయన అవతరించాడు అంటున్నారు. ఈ మరుత్తులు మొత్తం కూడా సప్తచ అని మనకి తెలియజేస్తుంది ఈ బ్రహ్మాండ పురాణం. అంటే సప్త అంటే 7 × 7 వేసుకున్నట్లయితే మొత్తం వారు 49 మంది అని మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు అంటున్నారు. ఆ రకంగా ఈ మరుత్తులైనటువంటి వాళ్ళు వీరందరూ ఇంద్రవాసం చేత దేవత్వాన్ని పొందారట. అంతేకాకుండా దేవతలలో కొన్ని విభాగాలు యక్షులు, గంధర్వులు, అదేవిధంగా దానవులు, రాక్షస జాతులు, సర్వభూత పిశాచ విశేషాదులు, అదేవిధంగా పక్షులు, యక్షులు, అదేవిధంగా లతలు, అప్సరసలు మొదలైనటువంటి వారందరి ఉత్పత్తి కూడా చక్కగా విశదంగా ఇక్కడ మనకి ఈ మరుతు వృత్తాంతంలో మనకి తెలియజేస్తున్నారు అంటున్నారు. అంతేకాదు కశ్యప ప్రజాపతి అని ఒక ఆయన ఉన్నారనుకున్నాం. ఆ ప్రజాపతికి 2 భార్యలు, ఒకళ్ళు వినత, మరొకళ్ళు కద్రువ. ఈ వినత కద్రువ అనేటువంటి ఇద్దరికి కూడా అందులో వినత అనేటువంటి ఆమెకి అవతరించినటువంటి వాడే ఈ వైనతేయుడు, అంటే గరుత్మంతుడు. మనం నిత్యం ఆరాధించుకునేటటువంటి ఆ పక్షిరాజు గరుత్మంతుడు. అయితే ఈ వినత, ఈ కద్రువ ఇద్దరూ కూడా గర్భాన్ని ధారించారట. అయితే ఈ కద్రువ అనేటువంటి ఆమెకు గర్భము ఉత్పత్తి అయిన తర్వాత ఆ గర్భ ఉత్పత్తి జరిగినది తనకి. కానీ వినతకి ఎంతకాలమైనప్పటికీ కూడా ఆమె యొక్క అండం యొక్క గర్భం యొక్క ఉత్పత్తి జరగలేదుట. అప్పుడు ఆమె ఏం చేసింది, తన యొక్క శక్తితో ఆ అండాన్ని ఛేదం చేసి చూసిందట ఎందుకు గర్భ ఉత్పత్తి జరగలేదు అని. అందులో కేవలం ముఖం మాత్రమే ఉన్నటువంటి ఒక రూపం బయటికి వచ్చిందట. దాంతో ఆ రూపంలో ఉన్నటువంటి ఆ పురుషుడు, ఆ బాలుడు ఈ తల్లిని శపించాడట. నీవు తొందరపడి నన్ను బయటికి రప్పించే విధంగా ప్రయత్నించావు కాబట్టి నీవు నీ యొక్క సోదరికి దాసిగా ఉందువుగాక అని శపించాడట. అతని పేరే అనూరుడు. ఊరు అంటే కనుక తొడలని అర్థం. అంటే శరీరం ఏమీ లేకుండా కేవలం ముఖం వరకే ఉండేటటువంటి స్వరూపం కలిగిన వాడట. అయితే ఆ విధంగా ఆ కశ్యప ప్రజాపతి యొక్క 2వ భార్య అయినటువంటి కద్రువ, ఆమె ఆ ఉత్పత్తి అయినటువంటి గర్భం నుంచి సర్పములు ఉత్పత్తి అయ్యాయట. వాటన్నిటికీ కాద్రవేయులు అని పేరుట. కద్రువ యొక్క సంతానం కాబట్టి కాద్రవేయులు అని పేరు వాటన్నిటికీ అంటున్నారు. ఆ తర్వాత వినత తన యొక్క ఆ శాపం పొందినది. ఆ శాపం చేత ఆమె తన సోదరి అయినటువంటి కద్రువకు దాసిగా మారింది అంటున్నారు. ఆ తర్వాత
ఆమె దాసిగా మారటానికి మరొక వృత్తాంతాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేశారు అంటున్నారు. ఒకనాడు ఈ కద్రువ వినత అనేటువంటి ఇద్దరు ఆకాశంలో విహరిస్తుంటే పాల సముద్రం చిలిగినప్పుడు బయటపడినటువంటి ఉచ్చైశ్రవం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి గుర్రాన్ని చూస్తారట. చూస్తే ఈ కద్రువ వినతతో అంటుంది, చూసావా ఆ గుర్రం నల్లని వర్ణంలో ఉన్నది చూసావా అని మాట్లాడింత. అదేమిటక్క నల్లని వర్ణం అంటావు, తెల్లనిగా ఉన్నది కదా అంటే, కాదు చూడు అది తెల్లగా కాదు నల్లగా ఉంటుంది, కనీసం దాని యొక్క పుచ్చ భాగం తోకైనా సరే నల్లగా ఉంటుంది చూడు అని చెప్పిందిట. అయితే అక్కడ ఆకాశంలో ఉండేటటువంటి ఆ స్వరూపం చేత అక్కడ వాళ్ళకి స్పష్టంగా గుర్రం యొక్క వర్ణం కనపడలేదుట. అయితే ఓ పని చేద్దాం, రేపు ఉదయానికల్లా ఆ గుర్రం నల్లని వర్ణంలో కనబడుతుంది, చివరికి తోక భాగమైనా నల్లగా కనబడుతుంది అని చెప్పిందిట కద్రువ. అయితే కనుక ఒకవేళ నేను చెప్పినట్టు కనుక జరిగితే ఏం చేస్తావు అని అంటే, కద్రువ ఏమన్నది అంటే, నేను చెప్పినట్టు జరిగితే నువ్వు నాకు దాసిగా ఉండాలి, నువ్వు చెప్పినట్టు జరిగితే నేను నీకు దాసిగా ఉంటాను అని ఇద్దరు ఒక మాట అనుకున్నారట. అయితే ఈ రాత్రి లోపలే ఈ కద్రువ తన కుమారులను పిలిపించి ప్రార్థించి, ఎలాగైనా తెల్లవారేసరికి ఆ గుర్రం యొక్క రూపం లేదా చివరికి తోక భాగం పుచ్చ భాగమైన నల్లగా ఉండేటట్టు చెయ్యండిరా అని తన సంతానానికి అక్రమమైనటువంటి ఆజ్ఞ వేసిందిట. తద్వారా వాళ్ళు తెల్లవారేసరికి ఆ గుర్రం యొక్క తోక నల్లగా అయ్యేటట్టుగా చేశారట. ఏం చేశారనేటువంటిది మనకి ప్రస్తావన రాలా. అలా ఆ గుర్రం యొక్క తోకని నల్లగా అయ్యేటట్టు చేశారట. తెల్లవారొచ్చిన చూసిన తరువాత ఇద్దరూ కూడా చూస్తే ఆ గుర్రం యొక్క తోక నల్లగా మారింది. చూసావా నేను చెప్పినట్లుగా ఆ ఉచ్చేశ్రమం అనేటువంటి తెల్లది కాదు నల్లది అని వాదించి ఈ కద్రువ వినతను తనకి దాసిగా మార్చుకున్నది అనేటటువంటి వేరొక కథ కూడా ఉన్నది మనకి అంటున్నారు. ఈ విధంగా ఈ వినత ఎవరు ఎంతకీ అంటే, మనం ముందుగా మొదటి జన్మలో దక్షుడికి ధరణి అనుకుని చెప్పుకున్నాం కదా, బ్రహ్మగారి యొక్క ఎడమ బటన వేలు నుంచి పుట్టినటువంటి కన్య ధరణి, ఆమెను వివాహం చేసుకున్నాడు అనుకున్నాం కదా. ఆ దక్షుడికి అదేవిధంగా ధరణికి కలిగినటువంటి సంతానమే ఈ వినతాదేవి. అయితే ఆ వినతాదేవి కొంతకాలానికి మళ్ళీ గర్భాన్ని ధరించి గరుత్మంతుణ్ణి కన్నదిట. ఆ గరుత్మంతుణ్ణి కన్నడంతో ఆమె తాను సేవ చేసుకుంటూ తన సోదరి అయినటువంటి కద్రువకు కూడా రోజు దాస్యం చేస్తూ ఉండేదిట. ఎప్పుడైతే తల్లి దాస్యం చేస్తోందో అప్పుడు కుమారుడు కూడా ఆ కద్రువ కుమారులకు అంటే సర్పజాతులైనటువంటి కద్రువ కుమారులకి దాస్యం చేయటం మొదలుపెట్టాట. రోజు వాళ్ళకి అన్ని రకాల సపర్యలు చేయాల్సి వస్తుందిట. కొంతకాలానికి విసుగు చెందినటువంటి ఆ వైనతేయుడు తల్లిని అడిగాట, ఏంటమ్మా మనకి ఈ బాధ ఏమిటి, ఎందుకు ఈ రకంగా మనం దాస్యం చేయాల్సి వస్తుంది అంటే ఆ తల్లి విషయాన్నంతా చెప్పిందిట. అయితే ఈ దాస్యం ఎలా తొలగుతుంది తల్లి అని అడిగితే, నాకేం తెలిసినైనా ఆమెనే వెళ్ళి అడుగు, మీ పెద్దమ్మని అడుగు, వాళ్ళ సంతానాన్ని అడుగు, నేనేం చెప్పలేను తండ్రి అని అందిట. అప్పుడు ఆ గరుత్మంతుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని అడుగాట. అడిగితే తల్లి ఎలా, దీనికైనా విమోచన నువ్వే చెప్పు, ఎంతకాలం ఈ దాస్యంలో ఉండగలము, మాకు విముక్తి చేయమ్మా అని ప్రార్థిస్తే, నాదేం లేదు నాయన, మా పిల్లలు ఎలా చెప్తే నేను అలా వింటాను, నాదేం లేదు మా పిల్లల్ని అడుగు అన్నదిట. అప్పుడు ఆ కాద్రవేయులైనటువంటి సర్పజాతుల వాళ్ళందరూ కూడా ఏమన్నారు, మాకు అల్పాయుష్ అని తెలిసింది కాబట్టి మాకు పరిపూర్ణ ఆయుష్ వచ్చేలాగా మాకు అమృతాన్ని తీసుకొచ్చి ఇచ్చినట్లయితే నీకు దాస్య విముక్తి చేస్తాం మీ అమ్మకి కూడా అని చెప్పారట. ఆ విధంగా తాను దేవేంద్రుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించి అనేక రకాల స్తోత్రం చేసి అనేక రకాలైనటువంటి ప్రార్థనల చేత ఆ మహేంద్రుణ్ణి దేవేంద్రుణ్ణి మెప్పించి అక్కడ నుంచి వారి దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని తీసుకొచ్చి సర్పజాతులకి అప్పగించాడట. అయితే ఈ అమృతాన్ని స్వీకరించినటువంటి ఈ సర్పజాతి వారు అమృతాన్ని ఇంకా గ్రహించకుండా పుచ్చుకోకుండానే మరలా ఇంద్రుడు వచ్చాడట. నీకు అమృతం ఇవ్వటం వరకే నా బాధ్యత, మీరు అమృతాన్ని నిలుపుకున్నారో నిలుపుకోలేదో నాకు సంబంధం లేదు, మీరు చెప్పినట్టుగా చేశాను కాబట్టి మాకు దాస్య విముక్తి ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబడ్డాడట గరుత్మంతుడు. ఆ విధంగా గరుత్మంతుడికి ఇచ్చిన మాట ప్రకారం తన తల్లికి దాస్య విముక్తి చేసినటువంటి మహానుభావుడు గరుత్మంతుడు. అయితే ఆయనకి ఈ జీవితం మీద విరక్తి కలిగిందట. ఏమిటమ్మా ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడాల్సినటువంటి ఇటువంటి జన్మ అవసరమా, ఏం చెయ్యాలి, ప్రత్యుపాయం ఏదన్నా తెలియజేయ తల్లి, మార్గము ఏదైనా ఉపాయం తెలియజేయమండి. ఆవిడేం చెప్పింది,
అయ్యా ఇదంతా కూడా అనంతకోటి బ్రహ్మాండాలకి ఈ సమస్త సృష్టికి అధిపతి అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు, ఆయన ప్రార్థించిన ఆయన అనంటే ఆ గరుత్మంతుడు మహావిష్ణువు యొక్క ప్రార్థనను చేయటం చేత స్వామి ఏం చెప్పాడు, ఏం వరం కావాలి కోరుకోనంటే నాకేం అవసరం లేదు స్వామి, నీ యొక్క నిత్య సేవా భాగ్యాన్ని కల్పించు, నీవు ఎక్కడికి వెళ్తే అక్కడల్లా నిన్ను నేను మోసుకుంటూ తీసుకువెళ్తాను, అనేక రకాలైనటువంటి సేవలు చేస్తాను అని ప్రార్థించాడట. ఆ విషయాన్నే మనకి యామునాచార్యుల వారు స్తోత్రరత్నం అనేటటువంటి దివ్య ప్రబంధంలో దివ్య స్తోత్రంలో ఒక చక్కని శ్లోకంతో తెలియజేస్తారు. దాససఖావాహనం ఆసనం ధ్వజ యస్తే వితానం వ్యజనం త్రయీమయ ఉపస్థితం తేన పుంపుం పురోగరుత్మత త్వదంగ్రి సమ్మర్ద కిణాంక శోభినా. ఆ విధంగా అక్కడ ఏం తెలియజేస్తున్నారంటే దాసః సేవకునిగా, సఖ మిత్రునిగా, వాహనం. అందుకనే మనకి స్వామివారి వాహనాల్లో శ్రీ మహావిష్ణువుకి ఊరేగింపు చేసేటటువంటి వాహనాల్లో ప్రధానమైనటువంటి గరుడ వాహనం. అందుకనే తిరుమల, శ్రీరంగం మొదలైనటువంటి దివ్యక్షేత్రాలన్నిట్లో కూడా గరుడ వాహనమే ప్రధానమైనటువంటి వాహనం. అందుకనే మనకి ఆళ్వారాధులు పూర్వాచార్యులు కూడా ప్రబంధాలలో గరుత్మంతుణ్ణి పెద్ద దాసుడు, పెద్ద అంటే మొదటి వాడని అర్థం, పెరియ తిరువడి అని కీర్తిస్తారు. ఆయన చేసేటటువంటి సేవ మరి ఎవరూ చేయలేరుట. మొదటి సేవకుడు ఎవరు? ఆదిశేషుడు. అందుకనే మనకి స్వామివారి వాహనాల్లో కానీ అమ్మవారి వాహనాల్లో కానీ ఆదిశేషుడికి 2 రకాలుగా సేవ చేస్తాట. చిన్నగా సేవ చేస్తాడు, పెద్దగా సేవ చేస్తాడు. చిన్న శేషవాహనం, పెద్ద శేషవాహనం. అదేవిధంగా ఈ సంప్రదాయం యావత్ భారతదేశంలో ఉండే వైష్ణవ క్షేత్రాలలో కూడా చక్కగా జరుపబడుతోంది. ఆ తర్వాత గరుత్మంతుడు మనకి లోపల సన్నిధానంలోకి ప్రవేశిస్తే ముందుగా నమస్కార ముద్రలో ఉన్నటువంటి గరుత్మంతుడు. ఆగమశాస్త్రం కూడా ఏం తెలియజేస్తోంది, దేవాలయంలోకి ముందుగా వెళ్ళినప్పుడు మొదటి భక్తుడైనటువంటి ఆ గరుత్మంతుడికి నమస్కారం చేసుకుని వెళ్ళాలి అంటారు. వైష్ణవ ఆలయంలోకి ముందుగా వెళ్ళేటప్పుడు గరుత్మంతుడు ఉంటాడట. మొదటగా ఆయనకి నమస్కారం చేయాలి ప్రప్రథమంగా, ఆ తర్వాత భగవానుని సేవించాలట. అప్పుడు ఆయనకి ఇష్టం అవుతుందిట, మనమంటే ఆయన మనకి ఇష్టం అవుతుంది అంటున్నారు. ఆ విధంగా గరుత్మంతుడు భగవానునికి ఒక సేవకుడుగా వాహనం. ఎస్తే వితానం, వితానం అంటే కనుక చాందిని, ఒక విసునికర్రలాగా ఉపయోగపడతారట గరుత్మంతుడు. ఆసనం, కూర్చోవాలంటే ఒక ఆసనంగా మారుతాట. ఆనాడు గజేంద్రుడిని రక్షించినా మరి ఎవరిని రక్షించినా కూడా గరుడ వాహనం మీద అధిరోహించినటువంటి స్వామి. అందుకనే గరుత్మంతుడి మీద ఉన్నటువంటి స్వామిని సేవిస్తే వైకుంఠం తప్పకుండా సిద్ధిస్తుంది, ఇందులో అనుమానం లేదు అంటుంది మనకి ఆగమశాస్త్రం. ఆ విధంగా ఒక వాహనంగా, అదేవిధంగా ఒక వితానం, ఒక ఆసనంగా, వ్యజనం ఒక విసనకర్రగా ఉంటాడట, ఒక చాందిని పరివట్టంగా ఉంటాడట, పైన ఒక గొడుగులా ఉంటాడట. అదేవిధంగా త్వదంగ్రి సమ్మర్ద కిణాంక శోభిన. స్వామిట భగవానుడు ఆ గరుత్మంతుడి మీద కూర్చున్నప్పుడు ఆయన భుజాల మీద ఆయన కూర్చున్నప్పుడు తన చేతుల మీద స్వామి పాదాలను పెట్టుకుంటాడట. అలా పెట్టుకున్నప్పుడు ఆయన యొక్క భుజం మీద స్వామి కూర్చుని అక్కడంతా కూడా సమ్మర్ద కిణాంకములు, కిణాంకులం అంటే చిన్న చిన్న బొబ్బర్లు అంటే వ్రణం అంటారు, చిన్న చిన్నగా ఇక్కడ ఎర్రగా వ్రణం కాస్తుంట. అది ఆయనకి ఇష్టంట గరుత్మంతుడికి. స్వామి యొక్క ఆ ఉపవేశనం కూర్చున్నటువంటి స్థితి వల్ల గరుత్మంతుడికి భుజమంతా కూడా ఇలా ఎర్రగా వ్రణంగా మారుతుండట ఆయన శరీరం. త్వదంగ్రి సమ్మర్ద కిణాంక శోభిన, దాంతో ప్రకాశించేవాడట గరుత్మంతుడు అని మనకి కీర్తిస్తారు. అంత గొప్పగా ఆ భగవానునికి నిత్య సేవా భాగ్యాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని పొందాడట గరుత్మంతుడు. అందుకనే గరుత్మంతుడిని కనుక మనం స్మరించుకున్నట్లయితే ఆ గరుడ వాహనారూఢుడైనటువంటి భగవానునికి అనుగ్రహం కలుగుతుందిట. ఆనాడు విష్ణు చిత్తులు అనేటటువంటి పెరియాళ్వార్ అనేటటువంటి మహానుభావుడు తాను ఏమాత్రం చదువుకోబోయినప్పటికీ కేవలం స్వామి సన్నిధిలో తులసి మాలలు మాత్రం కట్టడం ఒకటే తెలుసుట. అటువంటి వైభవం కలిగినటువంటి వాడట విష్ణుచిత్తులు. ఆ విష్ణుచిత్తులు ఉండేటటువంటి విల్లిపుత్తూరు, తమిళనాడులో విల్లిపుత్తూరు అనే క్షేత్రంలో ఉండేవాడట. ఆయనకే ఆండాళ్ గోదాతల్లి దొరికింది అంటారు. ఆయనకి చదువు లేదు, ఏం లేదుట. అయితే కనుక పరత్వ నిర్ణయం అంటే భగవానుని యొక్క
తత్వ నిర్ణయం చేసేటటువంటి ఒక గొప్ప రాజు సభలో ఆయన ఏం చేశాడు? పరత్వ స్వరూపుడు పరమాత్ముడు శ్రీమన్నారాయణుడే అని తెలియజేసేటట్లుగా స్వామి అనుగ్రహించాడట. అప్పుడు అతనికి యజ్ఞ ఆ శుల్కంట, ఆ ధనరాశి ఆకాశంలో స్తంభానికి రాజు ధనరాశిని కట్టాట, పెద్ద డబ్బుల మూట. ఎవరైతే భగవానుడు ఎవరు అని నిశ్చయంగా చెప్తే ఆ ధనరాశి ఉన్నపాళంగా భూమి మీద అతని పాదాల మీద పడుతుంటుందా. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఆ విషయాలను భగవానుడు ఈయన అని తెలియజేశారట. అయితే ఆ ధనరాశి భూమి మీద పడలేదుట. ఈ విష్ణుచిత్తుల వారు శ్రీమన్నారాయణుడే పరదైవం అని చెప్పడంతో ఆ ఎత్తులో స్తంభం మీద ఉన్నటువంటి ధనరాశి భూమి మీద పడిందిట. అప్పుడు ఆయనకి ఏనుగు అంబారి మీద కూర్చోబెట్టి విశేషమైనటువంటి ఊరేగింపుతో పెద్ద గొప్ప ఉత్సవాన్ని నిర్వహించాడట ఆ రాజు ఈ విష్ణుచిత్తులకి. అప్పుడు ఆయన స్తోత్రం చేశాడట, తమిళ భాషలో పాట పాడాడట. ఆ పాటే మనకి నిత్యం సన్నిధిలో వినపడుతుంది. ఏమిటా తమిళంలోని పాట? ద్రావిడ పాసురములు అంటారు. ఏమిటది? పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండ తిండోళ్ మణివಣ್ణ ఉన్సేవడి సెవ్వి తిరుగాపు. పల్లాండు పల్ ఆండు అనేక వేల సంవత్సరాలు ఏముండాలి? నీకు మంగళం కలుగుగాక. ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి మంగళం కలగాలని ఆశీర్వదిస్తారు. కానీ ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి మంగళం కలగాలి అని ఆశీర్వదిస్తున్నారట. ఇదెక్కడి గొప్పతనం అంటున్నారు మనకి పూర్వాచార్యులు. కాబట్టి పల్లాండు అనేటటువంటి ఒక స్వామి నీకు క్షేమం కలుగుగాక, నీవు అధిరోహించిన గరుత్మంతుడికి క్షేమం కలుగుగాక. ఎందుకంటే ఈ లోకంలో ఉండే వాళ్ళ చూపులు నరుల చూపుకి రాయ కూడా పగిలిపోతుంది అంటారు. అట్లా ఈ లోకంలో వాళ్ళందరూ నీ యొక్క దివ్యమంగళ విగ్రహానికి ఏమి దిష్టి కలుగుతుందో వాళ్ళ చూపుల వల్ల, కాబట్టి నీకు రక్ష కలుగుగాక అని పల్లాండు పాడాడట ఆ పెరియాళ్వారు అనే మహానుభావుడు. ఎక్కడున్నప్పుడు ఆ గరుడ వాహన రూఢుడై ఆయన శ్రీదేవి భూదేవులతో ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడట ఆ శ్రీమన్నారాయణుడు. కాబట్టి గరుడ వాహనం మీద ఉండేటటువంటి స్వామిని చూసి కీర్తన చేశాడట. అదే మనకి ప్రతిరోజు హారతిలో మనకి దివ్య దేశాలలో అన్ని క్షేత్రాలలో కూడా పల్లాండు అని కీర్తిస్తారట. అది పల్లాండు ప్రబంధం అనేటటువంటి దివ్య ప్రబంధం. 4000 దివ్య ప్రబంధ పాసురాలలో మొట్టమొదటగా అధ్యయనం చేసేటటువంటి ప్రబంధం ఇది. పల్లాండు పల్లాయి రత్తాండు పలకోడి నూరాయిరం. కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్ల సంవత్సరాలు నీకు మంగళం కలుగుగాక అని స్వామికే మంగళాన్ని, స్వామికే ఆశీర్వచనాన్ని ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. కారణం గరుత్మంతుడి మీద వేంచేసి ఉన్నటువంటి స్వామి. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి ఆ గరుత్మంతుడి యొక్క కథ కూడా మనకి ఇందులో తెలుస్తోంది అంటున్నారు. అంతేకాదు భృగువంశ రాజులు, భృగువంశంలో ఉండేటటువంటి వారు, అదేవిధంగా అంగిరసుడు, కశ్యపుడు, పులస్త్యుడు, అత్రి, అదేవిధంగా పరాశరుడు మొదలైనటువంటి మహర్షుల యొక్క జీవన విధానాలు కూడా మనకి బ్రహ్మాండ పురాణంలో ముందు అధ్యాయాలలో మనం స్పష్టంగా తెలుసుకోబోతాం. ఆ రకంగా ఒక వైనతేయుని వృత్తాంతం, ఒక దక్షిణ వృత్తాంతం మొదలైనటువంటి విశేషమైనటువంటి విషయాలు మనకి ఈ బ్రహ్మాండ పురాణంలో మరి ఒక రకంగా మరి ఒక కోణంలో మనం ఆస్వాదిద్దాము. ఈనాడు మనం బ్రహ్మాండ పురాణంలో ఉండేటటువంటి ఒక విశేషమైనటువంటి స్తోత్రాన్ని మనం అనుసంధానం చేద్దాం. ఈనాడు కాలభైరవ అష్టమి కాబట్టి పరమశివుని చేత అవతరించినటువంటి కాలభైరవుడు ఏ విధంగానైతే కనుక గొప్పవాడయ్యాడో అందుకు కారణమైనటువంటి పరమశివుని ఈరోజు మనం ఒకసారి స్మరిద్దాం. బ్రహ్మాండ పురాణంలోనే ఆ బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ శివుని విషయంలో చేసినటువంటి ఆ కొన్ని చిన్న ఆ దోషాలకి నివారణగా ఆ పరమశివుని పశ్చాత్తాపంగా ప్రార్థన చేసినటువంటి ఒక స్తోత్రం 25వ అధ్యాయంలో మనకి ఉంటుంది. కాబట్టి దాన్ని ఒకసారి మనం స్మరించుకుందాం. అథ బ్రహ్మాండ పురాణాంతర్గత బ్రహ్మకృత శ్రీ శివస్తుతి నమస్తుభ్యం విరూపాక్ష నమస్తే దివ్యచక్షుషే నమః పినాకహస్తాయ
పినాకహస్తాయ వజ్రహస్తాయ వై నమః వజ్రహస్తాయ వై నమః నమః త్రైలోక్యనాథాయ నమః త్రైలోక్యనాథాయ భూతానాం పతయే నమః భూతానాం పతయే నమః నమః సురారిహంత్రే చ నమః సురారిహంత్రే చ సోమసూర్యాగ్నిచక్షుషే సోమసూర్యాగ్నిచక్షుషే బ్రహ్మణే చైవ రుద్రాయ బ్రహ్మణే చైవ రుద్రాయ విష్ణవే చైవ తే నమః విష్ణవే చైవ తే నమః సాంఖ్యాయ చైవ యోగాయ సాంఖ్యాయ చైవ యోగాయ భూతగ్రామాయ వై నమః భూతగ్రామాయ వై నమః మన్మథాంగ వినాశాయ మన్మథాంగ వినాశాయ కాలపృష్ఠాయ వై నమః కాలపృష్ఠాయ వై నమః సరేతసే అధరుద్రాయ సరేతసేథ రుద్రాయ దేవదేవాయ రంహసే దేవదేవాయ రంహసే అపర్దినే కరాలాయ కపర్దినే కరాలాయ శంకరాయ హరాయ చ శంకరాయ హరాయ చ కపాలినే విరూపాయ కపాలినే విరూపాయ శివాయ వరదాయ చ శివాయ వరదాయ చ త్రిపురఘ్నమఖఘ్నాయ త్రిపురఘ్నమఖఘ్నాయ మాతॄణాం పతయే నమః మాతॄణాం పతయే నమః వృద్ధాయ చైవ శుద్ధాయ వృద్ధాయ చైవ శుద్ధాయ ముక్తాయైవ బలాయ చ ముక్తాయైవ బలాయ చ లోకత్రయైక వీరాయ లోకత్రయైక వీరాయ చంద్రాయ వరణాయ చ చంద్రాయ వరణాయ చ అగ్రాయ చైవ చోగ్రాయ అగ్రాయ చైవ చోగ్రాయ విప్రాయానేక చక్షుషే విప్రాయానేక చక్షుషే రజసే చైవ సత్వాయ రజసే చైవ సత్వాయ నమస్తే అవ్యక్తయోనయే నమస్తే వ్యక్తయోనయే నిత్యాయ చైవ అనిత్యాయ నిత్యాయ చైవ నిత్యాయ నిత్యానిత్యాయ వై నమః నిత్యా నిత్యాయ వై నమః వ్యక్తాయ చైవ అవ్యక్తాయ వ్యక్తాయ చైవ వ్యక్తాయ వ్యక్తావ్యక్తాయ వై నమః వ్యక్తా వ్యక్తాయ వై నమః చింత్యాయ చైవ చింత్యాయ చింత్యాయ చైవ చింత్యాయ చింత్యా చింత్యాయ వై నమః చింత్యా చింత్యాయ వై నమః జగతామార్తినాశాయ జగతామార్తినాశాయ ప్రియనారాయణాయ చ ప్రియనారాయణాయ చ ఉమాప్రియాయ శర్వాయ ఉమాప్రియాయ శర్వాయ నందివక్త్రాంకితాయ చ నందివక్త్రాంకితాయ చ అక్షమాసార్ధమాసాయ పక్షమాసార్థమాసాయ ఋతుసంవత్సరాయ చ ఋతుసంవత్సరాయ చ బహురూపాయ ముండాయ బహురూపాయ ముండాయ దండినే చ వరోధినే దండినే చ వరోధినే నమః కపాలహస్తాయ నమః కపాలహస్తాయ దిగ్వాసాయ శిఖండినే దిగ్వాసాయ శిఖండినే ధన్వినే రథినే చైవ ధన్వినే రథినే చైవ యమినే బ్రహ్మచారిణే యమినే బ్రహ్మచారిణే ఋగ్యజుస్సామవేదాయ ఋగ్యజుస్సామవేదాయ పురుషాయేశ్వరాయ చ పురుషాయేశ్వరాయ చ ఇత్యేవమాదిచరితైః ఇత్యేవమాదిచరితైః స్తోత్రైః స్తోత్రైః స్తుత్య నమో నమో నమోస్తుతే స్తుత్య నమోస్తుతే ఇతి బ్రహ్మాండ పురాణాంతర్గతే బ్రహ్మాండ పురాణాంతర్గతే పూర్వభాగే పూర్వభాగే పంచవింశే అధ్యాయే పంచవింశే అధ్యాయే బ్రహ్మకృత బ్రహ్మకృత శ్రీ శివస్తోత్రం సంపూర్ణం. శ్రీ శివస్తోత్రం సంపూర్ణం. అదేవిధంగా కేవలం చతుర్ముఖ బ్రహ్మ చేతనే కాకుండా పరశురాముని చేత, అదేవిధంగా నారదుని చేత కూడా చేయబడినటువంటి మరికొన్ని పరమశివుని యొక్క స్తోత్రాలు కూడా ఈ పురాణంలో మనకి
కనిపిస్తాయి. వాటిని కూడా మనం అప్పుడప్పుడు చక్కగా ఆయా సమయాలలో అనుసంధానం చేద్దాం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ.